వెల్కమ్ టు రెయిన్బో మీడియా తెలుగు. దొరల నియంతృత్వ పాలన నుంచి ప్రజాపాలన వైపు అడుగులు వేసిన కాంగ్రెస్ పార్టీతోనే నిజామాబాద్ నగరం అభివృద్ధి చెందుతుందని ఓటర్లు విజ్ఞతతో ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని 18వ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి క్యాటం హనుమాన్లు కోరారు. ముబారక్ నగర్ గ్రామ పంచాయతీగా ఉన్న సమయంలో తాను తన భార్య సర్పంచ్ గా పనిచేశామని, ఒక దఫా ఎంపీటీసీ సభ్యుడిగా సైతం కొనసాగామని, ఆ సమయంలో ముబారక్ నగర్ గ్రామాన్ని పట్టణానికి ధీటుగా తయారు చేశానని గుర్తు చేశారు. ఇప్పుడు ఏ పదవులు లేకున్నా రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సహకారంతో శివారు కాలనీలో ప్రతి వాడకు బీటీ రోడ్లు వేశామని, మురుగు కాలువలు నిర్మించామని, చెరువులను సైతం అభివృద్ధి చేశామని వివరించారు. ఇంతకాలం తనను ఆదరించిన ప్రజలు ఈ ఎన్నికల్లో సైతం చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. నా పేరు క్యాటం హనుమాన్లు. నాకు ముబారక్ నగర్ 18వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మా భూపతి రెడ్డి గారు టికెట్ ఇచ్చారు. ఎందుకంటే నేను 2001లో సర్పంచ్గా ఉన్నాను. తర్వాత మా భార్య క్యాతం సుజాత గారు కూడా 2006 నుంచి సర్పంచ్గా చేశారు. మళ్ళీ తర్వాత నేను ఎంపీటీసీగా చేశాను. కానీ అప్పటి జరిగిన అభివృద్ధి పనులు ఇప్పటి వరకు కూడా కనిపిస్తున్నాయి. గతంలో కొంతమంది వచ్చారు కానీ వాళ్ళు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఎందుకంటే కార్పొరేషన్ ఎలక్షన్లో ముందుగా నడుస్తున్నది క్యాటం హనుమాన్లు అనే ప్రజలకు తెలుసు. ప్రజలు కూడా ఎట్లా అంటే బలమైన నాయకుడు అంటే క్యాటం హనుమాన్లు ఆయన ఎన్నుకుంటే బాగుంటుంది, అభివృద్ధి జరుగుతుంది. కార్పొరేటర్ కాకముందే ఇన్ని పనులు చేపిస్తున్నాడు, కార్పొరేటర్ అయినాక ఇంకా పనులు చేపిస్తారని చెప్పి పబ్లిక్ చాలామంది అనుకుంటున్నారు. ఎందుకంటే మంచి స్వభావం గల వ్యక్తి మన క్యాటం హనుమాన్లు అన్నని కూడా పబ్లిక్ చాలామంది అంటున్నారు. మనం చాలామంది మన కొరకు అరే అన్న వచ్చింది, మనం అన్నకు సపోర్ట్గా ఉండాలని చెప్పి అందరు కూడా మనం తండపు తండాలకు వస్తున్నారు, కలుస్తున్నారు. నాకు సంతోషం అనిపిస్తుంది. వాళ్ళు కలుసుకుంటే నాకు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే ఇంత గ్రాండ్గా వచ్చి మాకు తెలుపుతారు, అన్న మీరు ఉండాలా, అన్న మీరు ఉండాలా, అభివృద్ధి ధ్యేయం, అభివృద్ధి ముందుంటారా, నువ్వు నిలబడి పనులు చేపిస్తావు, ముందుకు వస్తావు, ఏదైనా కానీ ముందుకు వస్తావు, ఎలాంటి సమస్యలైనా పరిష్కరిస్తామన్నా అని చెప్పి ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మేము చేసిన పనులు చెప్పడం కంటే మేము ఈ ప్రెస్ ద్వారా తెలుపుతున్నాం ఏంటంటే మీరు చూసుకోండి. ఇప్పుడు చేయించినా మేము కార్పొరేటర్ కాకముందే పనులు చేయించి ఒక 3 నెలల నుంచి పనులు చేపిస్తున్నాం. ఎందుకంటే చూసే తెలుస్తుంది. మేము ఎందుకంటే చెప్తే కాకుండా ఇవి ప్రెస్ బ్రదర్స్ సోదరులకు అందరికీ మీరు చూపించాలి మేము చేసిన డెవలప్మెంట్ పనులు. ఎందుకంటే గతంలో కూడా నేను సర్పంచ్ ఉన్నప్పుడు అన్ని పనులు చేయించాను, శ్మశాన వాటిక చేయించాను. అప్పుడు చాలా ఇబ్బంది జరిగింది కానీ అయినా నేను ముందుకెళ్ళి పని చేయించాను. రోడ్లు కానీ లింక్ రోడ్లు కానీ ఇలాంటి ఎన్నో సమస్యలు ఉన్న రోడ్లను కూడా మేము చూసినాం. అలాగే అప్పుడు చెరువు కూడా మేము అభివృద్ధి చేసినాము. ఇలా గ్రామంకు అండర్ గ్రౌండ్ వాటర్ ఉండాలంటే చెరువు కూడా ఉండాలి, మనకు అవసరమే గ్రామానికి. ఎందుకంటే రోజు రోజుకు ఇళ్ళు ఎక్కువ అవుతున్నాయి, ఓపెన్ ప్లేస్ తగ్గుదలు లేవు. కాబట్టి మనకు దాని విషయంలో కూడా మేము ఆలోచించి చెరువులను అభివృద్ధి చేసినాం. ఎందుకంటే అభివృద్ధి అంటేనే హనుమాన్లు అంటేనే అభివృద్ధి. ఎందుకంటే మేము చూస్తున్నాం కదా, ప్రజలు అన్న నీతో అవుతుంది కాని పని అంటూ లేదంటున్నారు. ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు నాకు చాలా అండగా ఉన్నారు. ఏది చెప్తే అది మాకు చేస్తున్నారు. మీరు చేయండి, మీరు ప్రజలకు వెళ్ళండి, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ చేసిన పనులను అభివృద్ధి పనులను చెప్పండి అని చెప్పి చెప్తున్నారు. కాబట్టి ప్రజలు గుర్తించి నాకు ఓటేస్తారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్, జై భూపతి. మరియు కళ్యాణ లక్ష్మి కానీ, మరి రైతులకు బోనస్ కానీ, మరి రైతు భరోసా కానీ అన్ని విధాలు ఆదుకుంటుంది. సన్న బియ్యం అంటే ఇంతకుముందు గతంలో దొడ్డు బియ్యం ఇచ్చేవారు, అందరూ అమ్ముకునేవారు. కానీ ఈరోజు ఎవరు అమ్ముకుంటలేరు. ఉన్న వాళ్ళు కూడా బియ్యం తీసుకోపోతున్నారు. వాళ్ళు అదే బియ్యంని వాడుకుంటారు. కాబట్టి మంచిగా ఉన్న బియ్యం, పాత బియ్యం వస్తుంది, మంచి బియ్యం వస్తున్నాయి. కాబట్టి క్వాలిటీ ఉన్న బియ్యం వస్తున్నాయి. కాబట్టి ఇది రేవంత్ రెడ్డి గారికి ఘనత వచ్చింది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి విషయంలో ప్రభుత్వం బాగా ఆలోచిస్తున్నది. మనమంటే ఏంది, మనం చేసే ప్రభుత్వం విధానాలు ఏంటి అని చెప్పి ఇలా గర్వంగా చెప్పుకుంటున్నది. రేవంత్ రెడ్డి చాలా సంతోషకరమైన స్కీమ్లు ఇస్తున్నారు. కాబట్టి ప్రజల్లో ముందుకెళ్తున్నారు రేవంత్ రెడ్డి. మరి మా ఎంబడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా పనిచేస్తున్నారు. నారాయణ గౌడ్,
మరియు రంజీవి మరియు చాలామంది గ్రామ ప్రజలు కాంగ్రెస్ లీడర్లు అందరూ కూడా మా వెనుక ఉండి మా గెలుపుకు సాయం చేస్తారు కాబట్టి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాము.